శివాజీ సార్ ఒకటి అన్నారు, ఏం లేదు, ఎందుకు నువ్వు అమర్ ఫౌల్ ఆడినప్పుడు అమర్కి నామినేట్ చేయకుండా నన్ను ఎందుకు చేసావమ్మా అని అన్నారు. అప్పటికి అందరూ తిట్టేశారు, ఈవెన్ నేను కూడా తిట్టిన, అరే నువ్వు మారవరా, సాటర్డే సార్ ముందే చెప్పిన, ఓకేనా, అసలు నువ్వు మారవ, వాడికి ఇప్పుడు 10 మంది వచ్చి ఉన్న ఒకే మిస్టేక్ వేస్తే వాడు మార్చుకుంటాడా అండి, మీరు చెప్పండి. అప్పటికి 6 మెంబర్స్ ఉన్నాము, 6 మెంబర్స్ వెళ్ళి అమర్ నువ్వు ఫౌల్ ఆడేవన్నీ వేస్తే ఏముంటుంది, మీరు ఆల్రెడీ చెప్పి వేసేసారు, మళ్ళీ నేను ఎందుకు అది చేయాలి, నాకు దానికన్నా వేరే రీజన్ ఉంది, వేసాను, నువ్వు వేయలేదు అన్నారు శివాజీ. బట్ అది చాలా పెద్ద మిస్టేక్ కదా, బిగ్ బాస్ హౌస్ లో ఫౌల్ గేమ్ అనేది చాలా పెద్ద మిస్టేక్ కదా. ఏ రోజు మీరు నామినేట్ చేయకపోతే ఆబ్వియస్ గా అడుగుతారు కదా. నేను ఒకటి చెప్పను, మీరు యావర్ది ఎవిక్షన్ పాస్ గేమ్ చూసారా, ఇట్స్ బై మిస్టేక్ యావర్ మిస్టేక్ చేశారు, ఇట్స్ ఐదర్ మీకు వాంటెడ్లీ చేసినా బై మిస్టేక్ చేసినా మిస్టేక్ ఈజ్ మిస్టేక్, కరెక్ట్. ఇప్పుడు కాల్ పెట్టి వాడు మిస్టేక్ చేసి ఎవిక్షన్ పాస్ సరెండర్ అయ్యాడు, ఇచ్చేసారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత శివాజీ సార్ ఆ వీక్ నామినేషన్ ఎవరిని చేశారండి, సంచాలకి పిలిచావు అని చేశారు. సంచాలకి పిలవడం ఇట్స్ అ మిస్టేక్ ఆర్ యావర్ చేసిన మిస్టేక్ ఇట్స్ పెద్దది ఆరెంజ్ ఇది పెద్దదా అండి, ఎవరిది మిస్టేక్, మరి ఎవరిని చేయాలి శివాజీ సార్, అయితే గ్రూప్ గేమ్ ఆడుతున్నారంట స్పై, శివాజీ సార్ ఎవరిని చేయాలి, ఎవరిని చేయాలి, మరి ఎందుకు చేయలేదు సార్, గ్రూప్ అనే కదా చేయలేదు. ఇప్పుడు ఎవరికి మేబీ ఎవిక్షన్ పాస్ సరెండర్ చేశాడు అని ఏమో చేయలేదేమో, అదేంటన్నానండి, మిస్టేక్ ఇస్ మిస్టేక్ కదా అండి, వాంటెడ్లీ ఎవరు చేయలేదు, అసలు ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నాను, వాంటెడ్లీ ఎవరు మిస్టేక్ చేయలేదు, బై మిస్టేక్ చేశాడు కాబట్టి వాడు జెన్యూన్ గా సరెండర్ అయ్యాడు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్, అరే నువ్వు ఒప్పుకున్నావు అనేసి. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు శివాజీ సార్కి యావర్ది మిస్టేక్ గా కనిపించలేనప్పుడు, ఒక బాండింగ్ యావర్తో ఉన్నప్పుడు, అమర్తో నాకు బాండింగ్ ఉన్నప్పుడు వాడు మిస్టేక్ నాకు చిన్నగానే కనిపించింది, దట్స్ వాట్ రాంగ్ ఇన్ దట్, దిస్ ఇస్ మై పాయింట్. ఇది నేను చెప్పాలనుకున్నాను నామినేషన్ లో, సార్ నాకు వేయలేదు, అంతే అండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్ దిస్, అంతే. ఓకే, మీ ఆన్సర్లో అర్థమైంది. ఓకే, శివాజీ గారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నేను చెప్పలేదండి, మీరు చెప్తున్నారు, ఆన్సర్ అదే ఉంది కదా, మీరు చెప్తున్నారండి, నాకైతే నేను ఒకటే ఆడియన్స్ విల్ డిసైడ్. ఓకే అండి, నో ప్రాబ్లం. అది మీరు ఆల్రెడీ చెప్పేశారండి, చాలా వైరల్ అయింది అన్నట్టు విన్నాను, బికాస్ సరే చెప్పారు, స్పై వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి సార్, ఈవెన్ బయట ఆడియన్స్ అందరికీ అర్థమైంది ఏంటంటే 2 గ్రూప్స్ ఉన్నాయి, ఇద్దరు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు, కాకపోతే ఆ గ్రూప్ బయటికి రావట్లేదు, ఈ గ్రూప్ వాళ్ళే చెప్పేసుకుంటున్నారు, మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, మేము ఆడతాం, బర్రాబర్ ఆడతాం, ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా మీరు ఫిక్స్ అయిపోయారు, మీరు చెప్పేస్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఆడుతున్నాము. ఒకటి ఏంటంటే చాలా మిస్టేక్ ఏంటంటే, నేను కొన్ని దాచుకోలేనండి లోపల, నాకు రాదు అది దాచుకొని లోపల పెట్టుకొని ఇలా ఉండాలంటే నాకు సఫకేషన్ అండి. ఐఎమ్ లైక్ దిస్, ఐ విల్ బీ లైక్ దిస్, దట్ ఈస్ మై క్యారెక్టర్. సో కొన్ని అవునా మీకు అనిపిస్తున్నారా, నీకు అనిపిస్తుందారా, ఓకే బరోబర్ చెప్తా, నేను ప్రియాంకతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను అమర్తోనే ఉంటాను, నేను ఓపెన్గా చెప్పుకుంటా, నేను అది కూడా చెప్పాను. ఆ హౌస్ ఎలా చేపిస్తుంది అంటే, మీకు ఫోన్ ఉండదండి, ఫ్యామిలీ ఉండదండి, మిక్చర్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. మీకు ఒకరు వచ్చి ఇక్కడ బయట వేరే లైఫ్ చూసి వెళ్ళి ఉంటాము, శుభాషితి సెలబ్రిటీ, అది మేడం సెల్ఫీ, అది ఇది అసిస్టెంట్ రావడం, అదొక్క వేరే జోన్ అండి మాకు. లోపలికి వెళ్ళగానే ఎవరో ఒక పర్సన్ వచ్చి నువ్వు అది నువ్వు ఇది తీసుకోలేమండి, కొన్ని ఇట్ విల్ టేక్ టైం. అప్పుడు ఏంటంటే ఈ ఒక్క ఎమోషన్ని ఒక పర్సన్తో మనం షేర్ చేసుకోవాలి, కావాలి ఆ బాండింగ్, అది వాంటెడ్లీ మనం క్రియేట్ చేసుకోలేమండి, అది అయిపోతుంది ఆటోమేటిక్, ఒక పర్సన్తో ఆ బాండింగ్ కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరు నాకు ఆల్రెడీ బయట తెలుసు, కానీ ఇంత క్లోజ్ కాదు, మేము కలిసి షో చేసాము అలా, ఐ నో అంతే, జస్ట్ హాయ్ బై ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక రోజు కలవడం కొంచెం బాండింగ్ అనేది ఎక్కువ అయిపోయింది, అంతే. అది గ్రూప్ లాగా కనిపించింది అంటే ఓకే అండి, ప్రాబ్లం లేదు కదా, ఉంటున్నాం కాబట్టి మీరు అంటున్నారు, ఇట్స్ ఫైన్.